రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల గురించి మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్ నుంచి లైవ్లో చూద్దాం. ఉన్న పరిశ్రమలే తరలిపోతున్నాయి. యువతకి, ఉపాధికి, రాష్ట్ర ప్రగతికి తీరని అన్యాయం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఇవాళ కొత్త స్లోగన్ పెట్టినాడు. ఇవాళ కొత్త పిఆర్లను పెట్టుకున్నట్టున్నాడు. ఇద్దరు ముగ్గురు కొత్తగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తోడైనరు. తెలంగాణ రైజింగ్ అట. ఎండ్ల రైజింగ్ అవుతుంది చెప్పు. ఇండియా షైనింగ్ అని అప్పట్లో ఒకళ్ళు వాగినరు. వాళ్ళు అడ్రస్ లేకుండా వీకినరు. ఇక నువ్వు ఎవరిని పెట్టుకున్నట్టు నిన్న ఇయ్యాల 2 ఇంగ్లీష్ ముక్కలు వచ్చినోని ఆయన తెలంగాణ రైజింగ్ అట. తెలంగాణ రైజింగ్ కాదు, అనుముల బ్రదర్స్ రైజింగ్. తెలంగాణలో అదానితో పోటీ పడుతూ ఆస్తులు ఎవరికన్నా సృష్టించుకుంటున్నారంటే అనుముల బ్రదర్స్, రేవంత్ బ్రదర్స్ రైజింగు. తెలంగాణ మాత్రం ఫాలింగ్. ఇది పక్కా. నువ్వు ఎవరినన్నాడు? నీకు శాతనైతే నీ కొండారెడ్డి పల్లెకి పోయి ఆడ కూర్చో, రచ్చబండ మీద కూర్చొని పోలీసు వాళ్ళని పక్కకు పెట్టి అడుగు, చెప్తారు రైజింగా ఫాలింగా ఏందో చెప్తారు. 12 నెలల పాలన మొత్తం అసత్యాలు, అర్ధసత్యాలు, అటెన్షన్ డైవర్షన్ స్కీములు తప్ప నువ్వు పీకింది ఏందని నేను అడుగుతా ఉన్నాను. ఒక హ్యాబిచువల్ లయర్ లాగా ఒక అలవాటుతో అబద్ధాలు ఆడే అబద్ధాల కోరు మాదిరిగా అటెన్షన్ డైవర్షన్ టెక్నిక్లు, మీడియా మేనేజ్మెంట్ టెక్నిక్లు తప్ప నువ్వు చేసింది ఏంది రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను అందుకే సూటిగా అడిగేది, అప్పుల చాటున అప్పులు అంటే తప్పుడు కూతల మాటున మళ్ళొక్కసారి నీ అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోము, వదిలిపెట్టం. అందుకే వాస్తవాలు చెప్పడానికే ప్రజలకు ఈ ప్రెస్ మీట్ పెట్టినా, నేను తిట్టడానికి కాదు. మీరు గద్దెనెక్కిన మొదటి రోజే నిజానికి మా నాయకుడు, మా కేసీఆర్ గారు చెప్పినారు, వాళ్ళని ఒక 3-4 నెలలు ఏమనకండి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి, శాసనసభల శాసన మండలిలో బయట అక్కసు వెలగక్కినట్టు ఉండొద్దు, మనం పద్ధతిగా ఉండాలి, మనం తెచ్చిన తెలంగాణ, కష్టపడి తెచ్చిన తెలంగాణ ఇది, ఎవరికి ప్రజలు అధికారం ఇచ్చినా తెలంగాణ బాగుండాలని కోరుకోవాలి, ఏమనకండి అన్నారు. మేమేమో అనలే. కానీ నువ్వు మొదటి రోజు నుంచి మొదలుపెట్టినావు అసెంబ్లీలో కారు కూతలు, పిచ్చివాగుడు, శ్వేతపత్రాల పేరిట డ్రామాలు. తప్పలేదు. నువ్వు శ్వేతపత్రాలు పెడితే మేము శ్వేతపత్రాలను బయట పెట్టినాం. నువ్వు ఆ అప్పుల గురించి మాట్లాడితే అప్పులను పెట్టుబడిగా పెట్టి సంపద సృష్టించిన వైనాన్ని ప్రజల ముందు పెట్టినాం. కానీ నువ్వు బంద్ చేస్తలేవు. మళ్ళీ నువ్వు, మీ మంత్రులు, మీ మీడియా మేనేజ్మెంట్ టెక్నిక్లతోని ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుంది అన్నట్టు అదే మాట పదే పాడిందే పాటరా అన్నట్టు ఇవాళ మళ్ళొక్కసారి అసెంబ్లీలో ఎండగట్టినాం, మిమ్మల్ని బయట ఎండగట్టినాం, అయినా మళ్ళీ అదే సొల్లు పురాణం చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం. అయినా ఇవాళ ఎందుకు వచ్చినాయి ఈ దొంగ ముచ్చట్లు? సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోతే నువ్వు సాధించిన విజయాల గురించి చెప్పుకోవాలి. గొప్పగా ఇది చేసినాం, అది చేసినాం, పొడి చేసినా అని చెప్పుకోవాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు కావాలని అప్పులు గిప్పులు అని మళ్ళీ తప్పుడు కూతలు ఎందుకు కూస్తున్నావు? ఒకటే ఒక కారణం. ఎందుకంటే నీ బాధ ఏంది? నీ 6 గ్యారంటీలు 100 రోజులు అన్నావు, దాని మీద చర్చ జరగద్దు. 420 హామీలు నువ్వు ఇచ్చినావు, వాటి మీద చర్చ జరగొద్దు. అందుకే నేను అంటున్నా, అప్పుల లెక్కలు కాదు, హామీల లెక్కలు చెప్పు. వడ్డీల ముచ్చట్లు కాదు, వాగ్దానాల ముచ్చట్లు చెప్పు. ఆ రోజు చాలా గొప్ప వాగ్దాటి ప్రదర్శించిండ్రు కదా నువ్వు, బట్టి విక్రమార్క ఇద్దరు. ఏమన్నారు ఆ రోజు? ఒక టీవీలో చర్చ కూర్చోబెట్టి మరి చాలా చెప్తున్నారు మీ